అమ్మాయి ఎందుకమ్మా తులసి మొక్కని ఇలా పువ్వులతో అలంకరిస్తున్నావు? ఈరోజు మన సనాతన సాంప్రదాయం ప్రకారము ఈ డిసెంబర్ 25ను తులసి దివస్గా జరుపుకుంటామమ్మా. పూర్వకాలంలో బాగా ఎక్కువగా తులసిని పూజించేవారు. ఎందుకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు 2014 నుంచి ఆశారం బాపు గారు మళ్ళీ ఈ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ప్రతి ఇంట్లో కూడా తులసి ఉండాలి, తులసి మొక్కకి పూజలు జరగాలి. దీని ద్వారా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. అదేవిధంగా మనం మిగతా మొక్కల కంటే ఈ మొక్కల్లో విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనకి సూర్యాస్తమయం వెంటనే మిగతా మొక్కలన్నీ కూడా ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది ఆగిపోతుంది. కానీ ఈ మొక్కలో మనకి ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది 20 అవర్స్ వరకు జరుగుతూనే ఉంటుంది. అటువంటి ప్రత్యేక లక్షణాలు ఉన్న చెట్టు అన్నమాట. అవునమ్మా, తులసి మొక్కతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా? రేపు నుంచి నేను పూజ చేస్తాను, రోజుకు 2 ఆకులు తింటున్నాను. వెరీ గుడ్.